ఒక నిర్ణయం చేశారు. అలాంటి సందర్భంలో మనం ఇప్పుడు సమావేశమయ్యాం. మనం సమావేశమైనప్పుడు మనం కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క 125వ జయంత్యోత్సవాలను జరిపి ఈ అసెంబ్లీలో ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా ప్రజల్లో కూడా ఈ స్ఫూర్తిని తీసుకుపోవాలి, ప్రజలను కూడా చైతన్యవంతులు చేయాలి అనే కార్యక్రమానికి మనం నాంది పలికాం. అయితే అధ్యక్ష, ఇదే హౌస్లో మీరు బీఏసీలో చూశారు. బీఏసీలో నేనే ప్రపోజ్ చేశాను. మొదట ప్రపోజ్ చేశాను, రాజుగారు కూడా ఉన్నారు బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా. మేము ప్రపోజ్ చేసినప్పుడు 2 మెంబర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇదే విధంగా చేయమని చెప్పి అక్కడ చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏ విధంగా ప్రవర్తించారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అక్కడ కూడా చెప్పాను మేము స్టేట్మెంట్ ఇస్తామని. అదే మరి హౌస్లో కూడా నిన్న మాట్లాడుతూ నేను ఈ చర్చ ప్రారంభిస్తూ మేము స్టేట్మెంట్ ఇస్తాం, మీరు చర్చించండి, మీకు ఎంత కావాలో టైం తీసుకొని మీరు చర్చించమని నేను కూడా అప్పీల్ చేశాను. మెంబర్స్ చాలామంది అప్పీల్ చేశారు, మీరు కూడా అప్పీల్ చేశారు. అదే మరి రాజుగారు అయితే మీరు ఎంత టైం ఇస్తారు ఒక క్లారిటీ ఇమ్మంటే మీరు ఎంతైనా సరే అన్లిమిటెడ్ టైం మీరు తీసుకోండి, మీరు మాట్లాడండి, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేస్తాను, సాయంత్రం వరకు మీరు మాట్లాడమని చెప్పి పదే పదే మీరు విజ్ఞప్తి చేశారు. అంటే అధ్యక్ష, ఇక్కడ నేను మళ్ళీ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చర్చ అయిన తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ తీసుకోండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి ఎవరైనా సరే అలాంటి చర్యలకు పాల్పడిన వారిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో నేను చెప్తాను అధ్యక్ష. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు బాధ ఏంటంటే ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ఏ విధంగా అపవిత్రం చేశారు, రాజకీయాల్లో ఏ విధంగా కలుషితం చేశారనేది మాత్రం చాలా బాధేస్తుంది. ఇది ఎక్కడా జరగని సంఘటన. అలాంటి సంఘటన పట్ల నేను చాలా బాధపడుతూ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదేమైనా ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్నే వీళ్ళు ఈ విధంగా చేయగలిగారంటే ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారు అనేది చాలా ముఖ్య అధ్యక్ష. ఆ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ఒకసారి ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనందరం ఆలోచిస్తే అధ్యక్ష, ఈరోజు 125వ జన్మదినోత్సవాల్ని మనం జరుపుకుంటున్నాం. పార్లమెంట్లో అయితే 2 రోజులు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇంకొక పక్కన ఆయన రాసిన రాజ్యాంగం చూస్తే ప్రపంచం మొత్తం అభినందించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆయన జీవితాన్ని కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష ఎంత స్ఫూర్తిదాయకం అంటే ఆయన చేసిన పనులే కాకుండా ఆయన జీవితం కూడా ఒక స్ఫూర్తిదాయకం. మహారాష్ట్రలో కొంకణ్ అనే ప్రాంతంలో రత్నగిరి జిల్లా అంబవడే గ్రామంలో పుట్టారు. రామోజీ అనే ఆయన మాలోజీ మహారాజ్ సైన్యంలో అహల్దార్గా పనిచేసేవాడు. రామోజీ భార్య పేరు భీమాబాయ్. అదే మరిగా దశ వీరి యొక్క జాతి కూడా చూస్తే మహర్ జాతి. ఇది షెడ్యూల్ కులాల్లో ఒక జాతి. అయితే ఈ జాతికి నీతికి, నిజాయితీకి, వీరత్వానికి, పరాక్రమానికి పెట్టింది పేరు. అదే మరిగా దశ ఈయన సుబేదార్ అంటారు సైన్యంలో. రామోజీ కొంతకాలం ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. అదే మరిగా దశ ఈయన ఆ రోజుట్లో అయితే ఈయన 14వ సంతానం. 1891లో ఏప్రిల్ 14న 14వ సంతానంగా ఆయన పుట్టారు. అయితే తండ్రి అయితే ఎప్పుడూ అనుకునేవాడు బాగా చదివించాలనే పట్టుదలతో ఉండేవాడు. 6 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోవడం, అన్నలు అక్కల ఆదరాభిమానాలతో పెరగడం. ఇంకొక పక్క మీరు చూస్తే దిశ 1900లో మొదటి తరగతి ఇంగ్లీష్ నెంబర్ 7 మొదటి తరగతి ఇంగ్లీష్లో నవంబర్ 7, 1900లో చేరాడు. పాఠశాలలో చాలా అవమానాలు భరించాడు.
4వ తరగతి 1904లో పాస్ అయ్యాడు. అప్పట్లో చిన్న వయసులో వివాహాలు జరిగేటివి. 1905లో ఆయనకు వివాహం జరిగింది. ఆయన వయసు అప్పుడు 14 సంవత్సరాలు. ఆ తర్వాత మెట్రికులేషన్ 1908లో పాస్ అయ్యాడు. 12లో BA పాస్ అయ్యాడు. 13 ఫిబ్రవరి 2న తండ్రి మరణించాడు. అప్పుడు భీమరావు వయసు 22 సంవత్సరాలు. 14 సంవత్సరాలకు తల్లి మరణించింది. 22 సంవత్సరాలు తండ్రి మరణించాడు. ఆయన 14వ సంతానం. ఆత్మవిశ్వాసానికి మారు పేరు అంబేద్కర్ గారు. అందుకని మీరు చూస్తే 1913 జూలై 4న బరోడా మహారాజ్ సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ PhD చేశాడు. రోజుకు 18 గంటలు కష్టపడ్డాడు. అంతేకాకుండా ఆయన చూస్తే అధ్యక్ష ఒక పొలిటికల్ లీడరే కాకుండా ఒక ఇంటలెక్చువల్. ఆయన చూస్తే చరిత్ర, సాంఘిక శాస్త్రం, మానవ శాస్త్రం, మనోవిజ్ఞానిక శాస్త్రం, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం ఇవన్నీ కూడా చదివాడు. అదే మరి 2 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయంలో చేరిన 2 సంవత్సరాలకే MA పాస్ అయ్యాడు. కొలంబియా